ఇది ఇప్పుడు మనం ఉన్నది అంకసాపూర్ గ్రామ శివారు 140 సర్వే నంబరు. ఇది కుందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. ఈ అంకసాపూర్ గ్రామ శివారులో ఉన్న 140 సర్వే నంబర్ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కుందారం పరిధిలోకి వస్తుంది. 140 సర్వే నంబర్లో ఎటువంటి రెవెన్యూ భూమి లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా సాగులో లేని భూమి ఇది. దీనికి ట్రెంచ్ కొడుతుంటే ఈ గ్రామానికి చెందిన దర్శనాల రమేష్ అనే గత మాజీ సర్పంచ్ వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా కొంతమందిని వేసుకొని వచ్చి వర్క్ డిస్టర్బ్ చేయడం, మా డ్యూటీకి అడ్డుపడడం జరుగుతున్నది. ఇది చట్టరీత్యా నేరం. ఆయన పైన కేసు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఎటువంటి రెవెన్యూ భూమిలోకి వెళ్ళి ట్రెంచ్ కొట్టట్లేదు, ఫారెస్ట్ బార్డర్లోనే ట్రెంచ్ కొడుతున్నాము. అది మా విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిందే. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం, ఎవరి దగ్గర భూమి లాక్కోవాలన్న ఉద్దేశాలు మాకు ఉన్నాయి. ఉద్యోగపరంగా అడవిని కాపాడడం మా ఉద్యోగం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాం. ఎవరేమి చెట్లు కొట్టాలి సార్. మిగతా పాతలు చేసుకుంటాం, కొత్త వాళ్ళు ఎవరైనా కొట్టలే ఉన్నాం. మళ్ళీ కొంచెం చెట్లు విరిగిన దీన్ని అసరా వేసుకొని వచ్చి మళ్ళీ రాత్రి అక్రమంగా ఈ బండలు 50 ఏళ్ళు ఉంది లేవు. ఈ కట్టిన బండలు మొన్న కట్టిండు, 50 ఏళ్ళు రాత్రి అక్రమంగా కట్టిండు. మళ్ళీ జేసీ పట్టుకొచ్చి ఈ చెరువుని ఆక్రమిస్తాడు. చెరువుని కూడుపుతాడు. చెరువుని మిషన్ కాకతీయ పని చేసినాం. దీనికి ఒక 20 లక్షలు పెట్టి డెవలప్ గవర్నమెంట్ చేస్తే దీన్ని కూడుపుతాడు. ఎవరు రేంజర్ ఇంట్రెస్ట్ బట్టి ఇరిగేషన్ పర్మిషన్ లేదు సార్. ఇరిగేషన్ వాళ్ళకు చెరువు ఉంటే దాన్ని ఊడుపాలంటే ఇరిగేషన్ పర్మిషన్ కావాలి, తట్టని మట్టి తీసుకొస్తే పర్మిషన్ కావాలి. అసలు ఇరిగేషన్లో డైరెక్ట్ బాధ్యతగా రేంజర్ ఇష్ట ప్రకారంగా మట్టి తీసి దీన్ని కూడిపోయి చేస్తాడు. దీని కింద 100 మంది రైతులను 100 మంది రైతులు బతుకుతాడు చెరువు కింద. ఈ చెరువుని అక్రమంగా కూడిపు చేస్తాడు. మళ్ళీ టెంచి తవ్వుతాడు. మేము పోడు భూములు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాబాద్ సభలో చెప్పిండు, పోడు భూములు వ్యవసాయం ఇస్తారని చెప్తే కూడా ఇయ్యాడు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన పట్టాలు ఇయ్యాడు అంటాను డైరెక్ట్ రేంజర్. పొడి పట్టాలు ఇయ్యాడు. మీకు తవనీయం మేము ట్రెంచలు చేస్తాం, రైతులు నువ్వు పడితే నువ్వెవరు అంటాడు. నేను ప్రజల తరపున నాయకులం, ప్రజలు కష్టమైతే ఒక లీడర్నే బెదిరిస్తాను. ఇంకా ఇటువంటి సార్ ఇదే పోడు భూములు గంగిపేలు ఉన్నాయి సార్. ఇదే రేంజరు కస్టమర్స్లా అయిన ఇట్లా గౌరవం ఉంటే, ఆయన డ్యూటీ మీద నిజాయితీ ఉంటే రేపు గంగిపల్లికి పోయి ట్రెంచ్ తవ్వమని చెప్పండి. మొత్తం 250 నుంచి 300 ఎకరాలు ఆల్రెడీ కబ్జా గురై మామిడి పెట్టున్నాయి. బోర్ లేసి కర్రంటి లైన్ గుంచి అలా జోలి పోతలేడు. For more videos like this, subscribe Big TV channel.